ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలంలోనే దేవుని స్వరాన్ని వింటూ ఆయన మాట ప్రకారంగా నడుస్తున్న ప్రియానికి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాం చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తన 36 దావీదు కీర్తన మొదటి వచనం చదువుకుందాం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి అయితే దేవుని పైన పూర్తిగా లేదు. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో దేవుడు మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారికి దేవుని భయము పూర్తిగా లేదు అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. భక్తిహీనత అంటే భక్తి లేకపోవడాన్ని భక్తిహీనత అంటారు. భక్తి అంటే నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని దేవాది దేవుడే మనకు సెలవిస్తూ ఉన్నాడు. నేనే మార్గం సత్యం జీవం అని తెలియజేస్తూ ఉండగా, ఈ మార్గంలోకి ఎవరైతే రాకుండా దేవుని మాట వినకుండా వారి సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనలను, సొంత పనులను ఈ దినము ఆదివారం పరిశుద్ధ దినమున వారుగా హెచ్చించుకుంటారో వారంతా భక్తిహీనులు జాబితాలోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డారా, ఎందుకంటే నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో నీవు దేవుణ్ణి హెచ్చిస్తున్నావు, దేవుణ్ణి గొప్ప చేస్తున్నావు, దేవుని జ్ఞానాన్ని గొప్పగా ఎంచుతున్నావు. నీవు జ్ఞానవంతుడైన, సంపన్నుడైన, నీకు ఆస్తిపాస్తులున్నా, భూములున్నా, సమస్తం ఉన్నా, కానీ దేవుడు ఎప్పుడైతే నీవు హెచ్చిస్తూ ఉంటావో దేవుడు ఇంకా సమకూరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డారా, ఎందుకంటే సర్వ ఆశీర్వాదములకు కారణభూతుడైన నిన్ను నన్ను కలిగించిన వాడు, సమస్తాన్ని సృజించిన సృష్టికర్త. కాబట్టి నువ్వు చూస్తే కొంతవరకే కనిపిస్తుంది, కానీ దేవుడు చూస్తే సమస్తం చూడగలడు, సమస్తం ఇవ్వగలడు. ఈ జ్ఞానం తెచ్చుకొని భక్తిహీనతలో నుంచి భక్తిలోని నడిపించబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు వారి నోట కొన్ని మాటలు దేవోక్తి వల్ల పలుకుచూ ఉన్నాయంట. అంటే వారు మందిరం మాని కూడా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. మాకు పనులు ఉన్నాయి, ఆ పని మీద వెళ్ళాం, ఈ పని మీద వెళ్ళాం, మ్యారేజెస్కి వెళ్ళాం, ఫంక్షన్స్కి వెళ్ళాం, వెళ్ళకపోతే పని అవ్వదు, వెళ్ళకపోతే అక్కడ అంతా మనకు అనుకూలంగా ఉండరు, మనం వెళ్ళకపోతే ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే, ఈరోజు అక్కడికి వెళ్ళకపోతే నా పనులకు ముందు కొనసాగు, నాకు మంచి పేరు ఉండదు, నేను ధృవీకరించబడతాను, నాకు డబ్బు ఉండదు, సహాయం ఉండదని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకటి దేవుని బిడ్డారా, ఈ రీతిగా మాట్లాడుతూ కూడా వారు చాలా దైవోక్తిగా మాట్లాడుతున్నట్లుగా ప్రవర్తిస్తారు. నిజమే, నిన్ను సమస్తం చూస్తున్న దేవుడు, సమస్తం ఇస్తున్న దేవుడు, గాలి, నీరు, ఆకాశం, నీవు బ్రతుకులకు క్షేమం ఇచ్చి బయటకు వెళ్తున్నా వస్తున్నా నిన్ను అభివృద్ధిలో నడిపిస్తూ, నిన్ను భద్రపరుస్తూ, సంరక్షిస్తూ దేవుడే సమస్తం సహాయం చేస్తుంటే ఆయనను వచ్చి ఆయన ఇచ్చిన సమస్త దీవెనలను వచ్చి ఆయనకు ఇవ్వవలసిన రోజులు కూడా నీ సొంత వాటికి ఉపయోగించుకుంటూ నీవు వెళ్ళే ప్రతి జీవిత విధానాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నారా, ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచాడు. ఎందుకంటే చాలా మంది ఆయన ఆశీర్వాదాన్ని గ్రహింపలేక వారి సొంత కష్టార్జితం లేక సొంత ఆలోచనల మీద వెళ్ళిపోయి వాళ్ళు చాలా మంది నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒకటి ఈ రోజు ఆదివారం పరిశుద్ధ దినము మనం ఎక్కడ దేవుడిని మర్చిపోగా విడిచిపెట్టగా మీ సమయములంతా, మీ కాలంలన్నీ, మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుడికి సమయం ఇద్దాం, దేవుడికి సన్నిధిలో కలుసుకుని దేవుడు నామని మహిమపడతాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ప్రాముఖ్యమైన వ్యక్తికి మా జీవితంలో ఉంటూ మాకు సమస్తం సమకూరుస్తూ మేలు కొరకు జరిగిస్తూ అన్ని అనుకూలపరిచి ఘనమైన నామాన్ని మనం తెచ్చుకుంటూ ఈ దినమంతా విడుదల, విమోచన, అద్భుతం, ఆశ్చర్యం మా జీవితంలో జరిగిస్తూ మంచి కాపాడు పరిరక్షణ ఉంటూ సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేసి దయచేసి సిద్ధపడండి. హ్యాపీ బ్లెస్డ్ డే.